Hi everyone. ఆహా, నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? స్కూల్లో ఎలా సాగుతోంది? It's alright. అక్క, తనకి తెలుగు మాట్లాడడం రాదా? ఇక్కడికి వచ్చిన కొత్తలో తెలుగు బాగానే మాట్లాడేదిగా. తనకి తెలుగు మాట్లాడడం తెలియక కాదు, మాట్లాడదు. ఇక్కడ పెరిగే వాళ్ళందరూ ఇంతే. నా ఆఫీసులో కూడా ఇలాంటి ఒకడు ఉన్నాడు. 2-3 సార్లు వాడిని తెలుగులో మాట్లాడమంటే వాడు ఏం చెప్పాడంటే, డోంట్ టాక్ టు మీ ఇన్ తెలుగు. సరే నీ కర్మ పోరా అని వదిలేశాను. పిల్లలు పిజ్జా తినేసారా? ఇవన్నీ సర్దేద్దాం. ఎవరు ఏమన్నా సరే ఈ విషయంలో ఈస్టర్ని ఎవరు బీట్ చేయలేరు. ఆర్డర్ ఇచ్చామంటే సరే బీఫ్ని ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చేది యూరోప్లో ఇంకెక్కడుంది? నాకు మన తెలుగు వాళ్ళ గురించి ఒక విషయం అర్థం కావడం లేదు. పులుసు ఈగురు ఏం చేసి పెట్టినా బయట హోటల్కి వెళ్ళినా అవే కొనుక్కుని తింటారు. ఇంకేమైనా చెప్పమంటే పిజ్జా అంటారు, లేదంటే చైనీస్ ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేస్తారు. విన్నావా వదిన? నిన్న తను కంపెల్ చేసిందని పోర్చుగీస్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఊరికే చెప్పకూడదు కానీ ఫుడ్ అద్దరిందనుకో. నచ్చింది కదా, అందుకే చెప్పాను. ఈ దేశానికి వచ్చాం, ఇక్కడ చూడవలసిందంతా చూసేసి మంచి హోటల్స్లో భోంచేసి ఎంజాయ్ చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఎవరి కోసం సంపాదిస్తున్నారు? పిల్లల కోసమా? వాళ్ళు ఎదిగిన తర్వాత మనల్ని చూసుకుంటారనుకుంటున్నారా? జిమ్మీ, నువ్వు తినడం అయిపోయాక ఒకసారి వెళ్ళి అమ్మని చూడు. ఆ ఫ్యూనరల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి తను అదోలా ఉంటోంది. అమ్మా, ఈ మంచులో నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నా గురించి ఎందుకురా టెన్షన్ అవుతావు? 2 రోజులైతే అదే సర్దుకుంటుంది. ఇంతకీ మీరెక్కడికెళ్ళొస్తున్నారు? మేము స్కాట్లాండ్ వరకు వెళ్ళొచ్చాం అత్తయ్య. గ్లాస్గో, ఎడిన్బరా అన్ని ప్లేసులకి వెళ్ళొచ్చాం. అవన్నీ ఎంత బాగున్నాయో తెలుసా అత్తయ్య? అత్తయ్యని మీరెప్పుడు తీసుకువెళ్ళలేదా? ఎలా? అత్తయ్యని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు? ఎలా వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఫుడ్ తింటేనే కదా ఆవిడికి పడుతుంది. ఈ మధ్య అసలు నడవలేకపోతున్నారు. అయినా నాకెందుకమ్మా ఈ వయసులో అవన్నీను. జోతో నన్ను వదిలేసి వెళ్ళరా, నేనుంటానులే అంటే వాడు వినడు. స్ట్రెయిన్ అవుతూ మాట్లాడొద్దని నేను నీకు చెప్పాను కదమ్మా. ఓ జ్వరం ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. తను కాసేపు రెస్ట్ తీసుకుంటుంది.